దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణాపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ భారీ స్థాయిలో చర్యలు చేపడుతోంది. తాజాగా నహ్నే ఫరిస్తే పేరుతో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా ఏప్రిల్ నెలలోనే 120 మంది చిన్నారులను అక్రమార్కుల చెర నుండి సురక్షితంగా కాపాడింది ఆర్పీఎఫ్. వీరిలో 96 మంది బాలురు, 24 మంది బాలికలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రక్షించిన చిన్నారులందరినీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం ఆపరేషన్ అహత్ లో మరో 5 బాలులను రక్షించడంతో పాటు 2 మానవ అక్రమ రవాణాదారులను అరెస్టు చేశారు. ఇక యాత్రి సురక్ష ఆపరేషన్ ద్వారా 79 మంది నేరస్తులను అదుపులోకి తీసుకున్నామని 71 కేసులు నమోదు చేశారు. వారి నుంచి 54 లక్షలకు పైగా విలువైన దొంగలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆపరేషన్ అమానత్ కింద ప్రయాణికులు మర్చిపోయిన 83 లక్షల విలువైన 319 వస్తువులను గుర్తించి యాజమాన్యులకు తిరిగి అందించారు. రైల్వేలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ ఆర్పీఎఫ్ చేపడుతున్న ఈ చర్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి.